రైట్. మొన్న రాప్తాడు సభ బ్రహ్మాండంగా జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై పెద్ద ఎత్తున దాడి జరిగింది. తర్వాత ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి చూడగానే వార్త. సరే, ఓకే, రాజకీయ పార్టీ పరంగా ఇవాళ పత్రికలు, మీరు ఒక జర్నలిజం డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు, పత్రికలు పార్టీల వరకు వర్టికల్ డివైడ్ అయ్యాయి. కానీ విలేకరుల మీద దాడులు చేయడం, ఆఫీసుల మీద దాడులు చేయడం, ఇది దేనికి దారి తీస్తుంది? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకు మోడీ హయాంలో టోటల్గా భంగం కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పుడు గత దశాబ్దం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, అనేక విషయాల మీద కూడా అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, ప్రతికూలంగా ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అది అక్కడి నుంచే మొదలైంది. అయితే ఇక్కడ మన రాప్తాడు సభ విషయంలో మనకు కొంత రాదంతం ఎక్కడ జరిగిందంటే, వాళ్ళు అంటే ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఈనాడు కొంత కవర్ చేసే ప్రోగ్రాంలో అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు జన సమీకరణలు కూడా నీకు వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే బలం లేక, అంటే వాళ్ళకు స్థానికంగా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితి మనము పరిశీలించినటువంటి అబ్జర్వేషన్లో దొరికినాయి. దాన్ని కొంత ఆంధ్రజ్యోతి కొంత ముందుకు తీసుకొచ్చి దాన్ని బయటపెట్టే ప్రయత్నంలో భాగంగానే చూసి కాదండి, మీరు పత్రికా యజమానుల మీద కోపం ఉంటే ఉండొచ్చు, మీకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నారని వారు ఉండదు, కానీ మీకు ఫోటో జర్నలిస్ట్ అండి ఇప్పుడు చావకొంత పని చేశారు. వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే అది వైసీపీ మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వాళ్ళని నిరంకుశ ప్రభుత్వానికి పరాకష్ట. ఎందుకంటే దిగజారుడు రా. ఇప్పుడు పత్రికా విలేకరులు మనకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, జర్నలిస్టులు ఏది పర్మనెంట్ వ్యవస్థలో పనిచేయరు. అటు రేపు సాక్షిలో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కదా. రేపు అటువంటిది ఒక ఆంధ్రజ్యోతి ఇప్పుడు నీకు యజమాన్యం మీద ఉన్నటువంటి కోపంతో, అక్కస్తోటి నీకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లను లేకపోతే ఈనాడు రిపోర్టర్లను టార్గెట్గా ఇప్పుడు రాసుకోండి, మార్గదర్శి రాస్తున్నారు, మీరు ఏదైనా రాసుకోండి, మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. దానికి ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు సంజాయిషి ఇచ్చుకుంటారు, లేకపోతే లీగల్గా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. ఎందుకంటే ఇప్పుడు అంటే వార్ వన్ సైడే ఉండాలనే దాని మీద ఇన్నాళ్ళు కొంత. కానీ పత్రికలు కూడా చాలా ఇప్పుడు జగన్కి యాంటీగా విపరీతంగా రాస్తున్నారు, వీరు బాబుకి యాంటీగా వారు రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంతకుముందు విచిత్రం ఏంటంటే మనకు ప్రజలు ప్రశ్నించడం బంద్ చేసారు. సాక్షి ప్రశ్నిస్తే ఈనాడు ఆన్సర్ చెప్పేది, ఈనాడు ప్రశ్నిస్తే సాక్షి ఆన్సర్ చెప్పేది గతంలో దశాబ్దం కింద. ఇప్పుడు ఏమైందనంటే అది రాను ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు సాక్షిని ప్రశ్నించడానికి సరే ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక 2 ఛానళ్ళు ముందుకు TV5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, అందులో వార్తలు నిజాలు అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది వైసీపీ యాంటీ బ్యాచ్, యాంటీ మీడియా అనే ఒక ముద్ర పడి ఉండడం వల్ల కొంత నీకు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే అంటే ఇప్పుడు వాస్తవాలను కూడా కొంత పక్కన పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీకు వాస్తవాలను నిర్భయంగా బయటికి తీసుకొచ్చి చాలా మంది అదే చూసినాం కదా. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే, ఇప్పటికీ మేము ఎప్పుడైనా ఆల్మనీ దాంట్లో ఎక్కడన్నా కలిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నా సార్, మాకు కూడా డెస్కుల డైరెక్షన్ తోటి మేము పనిచేయాలని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను చెవుల నిండా విన్నటువంటి సందర్భం. రైట్. పెద్దలు తులసిరెడ్డి గారు నమస్కారం. మీరు 3 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో 4 దశాబ్దాలుగా ఉంటున్నారు. అంటే ఓవరాల్గా సరే పత్రికా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ అన్ని అంత పెద్ద పదాలు నేను వాడను, కానీ రెగ్యులర్గా వస్తున్న పత్రికల్లో వస్తున్న కథనాలు, ఆయా యాజమాన్యాలపై, ఆయా సంస్థలపై జరుగుతున్న దాడులు, విలేకరులపై జరుగుతున్న దాష్టికాలు ఎట్లా చూస్తారు మీరు? ఇది ఓవరాల్గా అంతిమంగా ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రజాస్వామ్యానికి మీడియా అనేది ఒక ప్రధానమైనటువంటి విభాగం. మీడియాలో వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఉండాలా. మీరు చెప్పినట్లు సరే అక్రమాలు ఇంకోటో వాళ్ళ ఒపీనియన్ రాస్తారు, దానికి సంబంధించి మళ్ళా కౌంటర్ ఇచ్చడానికి మళ్ళీ అవకాశం ఉంది. గతంలో ఉన్నా లేదు, ఇప్పుడు వచ్చేసి మీ పేపర్లే ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా ఒకవేళ వస్తే దానికి వ్యతిరేకం ఇస్తానికి మీ పేపర్లు ఉన్నాయి, మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. కాబట్టి ఆడ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. గతంలో వేరే పేపర్లు వేసేట్టు కావు, ఒక పేపర్ వేస్తే ఆ పేపర్ ఖండించాక వేరే పేపర్లు వేసేట్టు కావు. ఇప్పుడు మీకు సొంత పేపర్, సొంత ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, కాబట్టి మీ యొక్క అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. ఈ విధంగా వచ్చేసి భౌతిక దాడులు చేయడం అనేది ఫైనల్ గా వచ్చేసి నేతృత్వానికి దారి తీస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి డెమోక్రసీలో ఒప్పుకునే దానికి లేదు. ఇది ఆటవిక రాజ్యం అయిపోయింది, రాక్షస రాజ్యం, రావణ రాజ్యం.
నేను మొదటి నుండి ముట్టుకుంటున్నాను. ఎందుకంటే నాది పులిందలే వాళ్ళది పులిందలే కాబట్టి వాళ్ళ సైకాలజీ తెలుసు. కాబట్టి పొరపాటునో గ్రహపాటునో జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది, రావణ రాజ్యం అవుతుంది, ఆటవిక పాలన వస్తుంది, ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ ఉండదని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాము. అదే జరిగింది. అది కళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి తాలిబాన్ల పాలన మించిపోతా ఉంది. అంటే ఇంకా వాళ్ళ గురించి ఎవరు వ్యతిరేకంగా రాయకూడదు, ఏం మాట్లాడకూడదు. సో వాళ్ళని బతుకుదాడులు కొడతాం, చంపుతాం. మన రాప్తాడు విషయంలో కానీ నిన్న కానీ అంతకుముందుగా అనేక సంఘటనలు. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితులు దీన్ని అంగీకరించే ప్రశ్నే ఉండదు. దీన్ని ఖండించాలా, దీన్ని గట్టిగా ఎదుర్కోవాల్సి. కాదు సార్, వర్కింగ్ జర్నలిస్టుల జీవన స్థితి, జీవన దుస్థితి మీకు తెలుసు. మరి ఏమి పాపం ఫోటోగ్రాఫర్ అండి, చాలించాలని జీతాలు ఉంటాయి, మీరు వారిని కొడితే ఏం లాభం చెప్పండి. అదే కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. రైట్. బొలిశెట్టి గారు నమస్కారం. ఈ పరిస్థితుల్లో ఖండించాల్సిందే. బొలిశెట్టి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. రైట్. రైట్. వరుసగా ఈ పత్రికలు, పత్రికా కార్యాలయాల మీద, విలేకరుల మీద, సరే పత్రిక ఏదైనా కావచ్చు, విలేకరు ఎవరైనా కావచ్చు, ఈ దాడులు మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. డెఫినెట్ గా ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ పత్రికల మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేది స్వేచ్ఛా ప్రకటనలు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఇంపార్టెంట్ ఇవాళ చూస్తాం, పత్రికల ద్వారా వీళ్ళలో కూర్చొని అనేక నేరాలు మనం చూస్తాం. అలాంటి బయట రాకుండా ఉండడం కోసం నేను ఇసుక మీద రాసినప్పుడు, లేకపోతే మైన్స్ మీద రాసినప్పుడు, లేకపోతే ఆ నాయకుల మీద ఏదన్నా విమర్శలు వచ్చినప్పుడు, నాలాంటి వాడు విమర్శించినప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం సంస్కారం కాదు. దీన్ని పూర్తిగా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈనాడు ఏబిఎన్ ఫోటో కవర్ మీద జరిగిన దాడికి అందరూ ముక్తఖండంగా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే అది పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి కొట్టేసిన సందర్భం మనం చూసాం. అంటే ఆటవిక రాజ్యానికి ఆటవిడుపుగా ఉన్నటువంటి మరి రాష్ట్రాన్ని ఇంకేమైపోతుందో కూడా మనం ఆలోచన చేయాలి. జనం అర్థం చేసుకోవాలి. రాజుగారు పరిపాలించే రాజుగారు దాడిని చేయిస్తే వాళ్ళు ఎవరు ఆపుతారు? ముఖ్యమంత్రి అంటే మహారాజులాగా వెళ్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో మనం చూస్తూ ఉన్నాం. మహారాజు గారు మాట శాసనం, ఆయన చెప్పిందే వినాలి అనే టైప్ లో పాత రాచరికాన్ని గుర్తు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసిన విషయాల్లో కానీ, ఇప్పుడు ఏంటంటే ఈ అధికారులు ట్రాన్స్ఫర్ చేసేవారు వరకు, ఇప్పుడు ఎమ్మెల్యేని రాజకీయ నాయకులనే మరి ట్రాన్స్ఫర్ చేసి ఇవాళ ఆయన తప్పులు చేసి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితుల్లో కానీ ఇవన్నీ రాచరికాన్ని మరిపించే పరిస్థితి తప్ప ఆ రాచరికం ఎలా ఉందో మళ్ళీ చూడబోతూ ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితి మరి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఖండిస్తారే, ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రైట్. సుజాత గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. మీరు ఇంత అపప్రదం అంటే విలేకరుల మీద దాడిని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఇంత అపప్రదం ఎన్నికల వేళ మూట కట్టుకోవాల్సిన అవసరం ఉందా? నమస్కారం అండి. వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సో వినిపిస్తుందండి? క్లియర్ అండి, వినిపిస్తుంది మేడం. ఓకే. దాదాపుగా అందరూ మాట్లాడింది, తులసిరెడ్డి గారు కానీ, బుల్శెట్టి గారు కానీ, అదేవిధంగా ఎనలిస్ట్ గారు కానీ మాట్లాడింది దాదాపుగా ఒకటే పందాలో ఉంది. ఒకటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటిది పెద్ద పెద్ద మాటలకి నేను సమాధానం చెప్పలేను. కానీ గడిచినటువంటి రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన మొదలు పెట్టిందే, ఆయన పెట్టినటువంటి రాజకీయమే పత్రికల్ని, పేపర్లని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా దించేశారు. లేకపోతే ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి కాలాన్ని తీసుకుంటే ఇది డిజిటల్ యుగం. ఇది ప్రతి వ్యక్తి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో ఇటువంటివి ఏమీ లేవు. ఆ రోజుల్లోనే ఎవరి మీడియా ఎవరి ఛానల్ వాళ్ళకు ఉన్నాయండి. సుజాత గారు, ఎవరి మీడియా వాళ్ళకు ఉంది. మీరు ప్రశ్న అడగండి తర్వాత. సో ఆ రోజుల్లోనే పేపర్లను అడ్డం పెట్టుకొని అబద్ధాలు రాయించి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని కిందకి దించేసి అప్పట్లోనే రిసార్ట్ రాజకీయాలకి తెరలేపింది. ఇవన్నీ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవన్నీ చేసింది ఎవరు? చంద్రబాబు. ఎవరు మొదలు పెట్టారు? ఎవరు పెట్టారు మొదలు? అది మేము అడుగుతుంది. మీరు రాజకీయంగా కాదు, రాజకీయంగా కాదు సుజాత గారు. ఒక్క నిమిషం అండి సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, ఒక్క నిమిషం ఇది వినండి. సుజాత గారు, మీకు చంద్రబాబుకి జగన్కి 1,00,000 ఉండొచ్చండి. మీరు సాక్షి వర్సెస్ ఈనాడో లేకుంటే ఇంకొక పత్రిక వర్సెస్ పెట్టుకోండి. కానీ విలేకరులు ఏం చేస్తున్నారు? విలేకరులను చంపుతారా మీరు? విలేకరులను భౌతిక దాడులు చేస్తే మీకే అపప్రద కదా అంటున్నా నేను. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్తూ ఒక మంచి మాట చెప్పారు.
సో వాళ్ళు రిపోర్టర్లు కానీ కెమెరామాన్లు కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాసులు ఎలా చెప్తే అలా చేస్తారు. వాళ్ళు ఏమన్నా ఇండివిజువల్ గా పనిచేస్తున్నారా చెప్పండి. అక్కడ ఎర్నెస్ట్ గారు చాలా మంచి మాట చెప్పారు. అయితే కొడతారా మీరు? వాళ్ళు డెస్క్ అయితే కొడతారా, చంపుతారా? లేకపోతే ఫీల్డ్ లో కానీ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ నాయకులు వాళ్ళ అధినాయకుల్ని లేకపోతే వాళ్ళ పత్రికా యాజమాన్యాన్ని మెప్పించడానికే కదా చేస్తున్నారు వీళ్ళంతాను. మీరు ఒక రిపోర్టరు ఒక కెమెరామాన్ది ఏమీ తప్పు లేదు, లేకపోతే వాళ్ళ బాసులు ఎవరైతే ఉన్నారో పత్రికా యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు చూసుకున్నాను అంటారా? వాళ్ళు ఎలా చూసుకుంటారండి? అంటే కొడతారా అండి? కొట్టడం కాదండి, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అది కాదండి. మీరు రాజకీయాల్లో ఎదగాల్సిన నాయకురాలు సుజాత గారు మీరు వైసీపీ అయితే కావచ్చు కాక అనుకుంటారా ఎవరైనా చెప్పండి. కాదండి, మీరు వైసీపీ అయితే కావచ్చు కాక మీరు రాజకీయాల్లో ఎదగాల్సిన వారు ఇలాంటి దాడులను మనం ఎంకరేజ్ చేయకూడదు. సరే, మీరు పత్రికల పరంగా దాడుల్ని ఎవరు ఎంకరేజ్ చేయరండి, దాడుల్ని ఎంకరేజ్ చేయరు. కానీ నిన్న రాప్తాడులో జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడ దాదాపు లక్షల మంది ప్రజలు ఉన్నారు, లక్షల మంది వైసీపీ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అక్కడ వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి హంగామా ఎవరైతే ఉన్నారో వేరే పత్రికలకి సంబంధించిన కెమెరామెన్లు అయితేనేమి వాళ్ళ ఎంప్లాయీస్ అయితేనేమి వాళ్ళు చేస్తుంది ఆ సారీ సుజాత గారు వరుసగా 3-4 రోజులుగా అక్కడ లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మంది ఉన్నప్పుడు వీళ్ళు ఏది చేసినా అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు రాకుండానే ఉండవలసింది కదా. రాకూడదా ప్రజాస్వామ్యంలో పత్రికలు అది కాదండి. అలా మాట్లాడకూడదండి. మీరు రాజకీయాల్లో ఎదగాల్సిన నాయకురాలు మీరు సుజాత గారు, రాజకీయాల్లో ఎదగాల్సిన నాయకురాలు. అధికారం ఉంటే ఉండొచ్చు కాక, అధికారం ఉంటే ఉండొచ్చు కాక. లక్షల మంది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సిద్ధం సభలు ఏవైతే సక్సెస్ఫుల్ అవుతున్నాయో సిద్ధం సభను కాదండి, సిద్ధం సభను విలేకరులు భగ్నం చేయరు కదా సుజాత గారు. ప్లీజ్, సిద్ధం సభను విలేకరులు భగ్నం చేయరు కదా, డిస్టర్బ్ చేయరు కదా, మంది జనం వస్తుంటే అడ్డుకోరు కదా. ఒకటండి, భగ్నం చేయరు, భగ్నం చేస్తారని మేము అనట్లేదు కదా. అలాగని ఎవరిని పిలవకుండా లేదు కదా. పత్రికలకి సంబంధించి కొడతారా మీరు? కొడతారా చంపుతారా మీరు? అందరినీ పిలుస్తుంది గవర్నమెంట్. అందరినీ పిలిచినప్పుడు వీళ్ళు ఒక పత్రిక కొమ్ము గాయటం, ఒక నాయకుడికి కొమ్ము గాయటం లక్షల మందిలో చేసినప్పుడు అభిమానులు డెఫినెట్ గా తిరగబడతారు. అక్కడ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు సారీ చెప్పకుండా విచార కాదు సుజాత గారు కాదండి. మీరు సారీ చెప్పకుండా విచారం వ్యక్తం చేయకుండా సారీ చెప్పకుండా ఏమోండి మీ విజ్ఞత వదిలేస్తున్నా. మీరు ఇవాళ అధికారులు ఉండొచ్చు కానీ ఈ ప్రజాస్వామ్యం కాదండి. ఒకటి, అక్కడ ఏమి జరిగిందనేది తెలియకుండా ఎలా సారీ చెప్తామండి? సరే, ఏమి జరిగిందనేది తెలియకుండా ఎలా సారీ చెప్తారు చెప్పండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేండి. నేను ఏమంటున్నా అంటే ఎవరి పొలిటికల్ పార్టీ వారిది ఉంటుంది, కానీ విలేకరులను బలి చేయొద్దని నా రిక్వెస్ట్ అంతే. ఒక తోడు విలేకరులు ఈ రోజు పత్రికలు ఒక పక్షాన్ని గవర్నమెంట్ పక్షాన్ని ఉన్నాయా చెప్పండి? కేవలం టీడీపీ జనసేన కూటమి పక్షాలు. మీకో పత్రిక ఉంది, మీకో ఛానల్ ఉంది, వాళ్ళకు పత్రిక ఉంది, వాళ్ళకు ఛానల్ ఉంది. వెళ్ళండి. రైట్. తులసిరెడ్డి గారు మీ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో కానీ ఈ సిస్టమ్ మారాలి కదా మీరు తీసేస్తున్నారు మేడం. ఒక్క నిమిషం చెప్పనివ్వండి. మీరు చాలా మాట్లాడారు, చాలా సుజాత గారు మీకు చాలాసేపు అవకాశం ఇచ్చాను. రైట్. పత్రికల వైఖరి మారాల్సిందే, అదేవిధంగా యాజమాన్యాల వైఖరి మారాల్సిందే. సేమ్ టైంలో పొలిటికల్ రాజకీయ పార్టీల పత్రికల విషయంలో మారాల్సిన అవసరం ఉందా లేదా? తులసిరెడ్డి గారు ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ భౌతిక దాడులు అంటే ఇంకెక్కడిది? భౌతిక దాడులు కొడతాము, చంపుతాము, ఆటవిక రాజ్యమే కదా. మన విమర్శకులను ప్రతి విమర్శ ద్వారా మనము అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, బహిరంగ సభలు అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మన మీద విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ప్రతి విమర్శలు వచ్చేసి చేయాలి. కానీ భౌతిక దాడులు చేస్తాం, కొడతామంటే ఈరోజు బలం ఎవరుకుంటే ఇప్పుడు ఇల్లు కొడతారు, రేపు ఇంకోరు కొడతారు. ఇప్పుడు ఆప్తలో ఒకడు ఉంటాడు, వీళ్ళు 10 మంది కొడతారు, రేపు వచ్చేసి వాడు 20 మందిని పిలుచుకొస్తాడు, ఈ 10 మందిని కొడతారు. ఇది నీకు అంతెక్కడ వచ్చేసి. కాబట్టి భౌతిక దాడులు అనేది అది ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా దాన్ని సమర్థించకూడదు. కానీ డెఫినెట్ గా వచ్చేసి ప్రజాస్వామ్యంలో ప్రతి విమర్శలు ఉంటాయి. దానికి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి ఆ టైప్ లో పోవాలి, కానీ భౌతిక దాడులు వచ్చేది. రైట్. బొలిశెట్టి గారు ప్రధానంగా నిన్న వైజాగ్లో 3 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారైందనేది వారు అధికారికంగా చెప్పేస్తున్నారు.
కానీ సీట్ల సర్దుబాటులో లెక్క కూడా తెలుతుంది. ఇవాళ కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. జనసేన 30 అసెంబ్లీ 3 లోక్సభ, బీజేపీకి 5 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలు, మిగిలినవన్నీ టీడీపీకి. సీట్ల లెక్క తేలుతుందనుకోవచ్చా? డెఫినెట్ గా తేలుతాండి. తేలపోయే విషయం ఉంది. సర్వేల మీద ఆధారపడి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ ఈవెన్ వైసీపీ సర్వేల మీద ఆధారపడింది, టీడీపీ, జనసేన, లేదా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా అక్కడ ఏ అభ్యర్థి బలంగా ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం, వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఉంటుంది తప్ప అక్కడ ఎన్ని సీట్లు అనేది మనం లెక్క ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని సీట్లలో ఎవరు బలాలు ఉంటే వాళ్ళు పోటీ చేయాలనేది ఒక నిర్ణయం సార్. దాని ప్రకారమే జరుగుతుంది. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు, ఏంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు కుటుంబంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్టీలో లేవండి, వాళ్ళ వైసీపీలో లేవా, కొత్తగా తీసుకొచ్చి పెట్టిన చోట ఇద్దరు దెబ్బలాడుకోవట్లేదా, ఇవన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే కొన్ని ఎత్తి చూపడానికి ఉంటాయి. ఇలా కలిసి తప్ప కలవరని, లేకపోతే అప్పుడే గొడవలు పడిపోతున్నారని చెప్పడం అనేది సహజంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. డెఫినెట్ గా కూటమిగా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. డెఫినెట్ గా అదే జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ అందరికీ సీట్లు కష్టమంటున్నారు, త్యాగాలు తప్పవంటున్నారు. ఇలాంటి వాటితో మీకు కూడా నష్టమే కదా కొంత? చెప్పలేం కదండి. ఇప్పుడు బలంగా ఉన్న వ్యక్తిని అయితే ఖచ్చితంగా తీరండి. అందరికి అక్కడ బలంగా లేకపోతే ఖచ్చితంగా తీస్తారు. వాళ్ళ సర్వేని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని పార్టీలు భవిష్యత్తు నిర్ణయం చేయవు. ఎవరైతే వ్యక్తులు కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. రైట్ మల్లేశ్వరి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడ కొంత త్యాగాలు అంటే నిన్న వారు పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ కూడా చేశారు. గతంలో మీరు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే కొంత అభిమానం ఉంది, కానీ ఓటుగా మారడం లేదు. మీ అభిమానంతో కూడా ఓటుగా చూపించండి అని ఒక రిక్వెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో చాలా వాస్తవం బాగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే మంది వచ్చినట్టు, ఇప్పుడు సభకు వచ్చినంత మంది ఓట్లు కనుక వేసేడుతుంటే అది ప్రభంజనం నీకు పవన్ కళ్యాణ్నే. కానీ అటువంటి పరిస్థితి లేకుండా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉన్నది. మరి అక్కడ ఎందుకు జరుగుతున్నది అని అంటే, ఇప్పుడు అభిమానం వేరు, నీకు ఆడ అధికారం వేరు. నీకు అభిమానానికి అధికారాన్ని లింక్ చేసి చూసే పరిస్థితి ఎక్కడ కూడా అవపడదు. ఎందుకంటే సభలు సక్సెస్, ఇప్పుడు మొన్న తెలంగాణలో అవి కూడా చూసినాం, సభలన్నీ సక్సెస్ అయినాయి. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పుకొని 80 అని 90 అని సీట్లు లెక్కలు వేసుకున్నారు. కానీ అయితే ఇవన్నీ ఏంటంటే మనము ఒకదానికి లింకు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జనసేన విషయంలో కూడా పోయినసారి కూడా 2019లో జనసేన టీడీపీ పొత్తు నీకు లేకపోవడం, వాళ్ళకు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధంతో కొంత అది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి కొంత అధికారం రావడానికి వీళ్ళ అనైక్యత కూడా కారణమైంది. మరి ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 33 అనేది ఒకటి చెప్తా ఉన్నారు. కానీ ఆ ఫిగరు అక్కడ ఏమైందంటే ఆ 30 సీట్లలో ఇప్పుడు జనసేనకి ఇచ్చిన దగ్గర టీడీపీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకులుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆ పరిస్థితిలో ఏంటంటే వైఎస్ఆర్సీపీకే మళ్ళీ అటువంటి కలిసి వచ్చే అంశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా దించాలనేది ఇద్దరికి ఉంటే, ముగ్గురికి ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ అయితే మరి ఈ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ చతురత మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందులో ఎవరైనా ఒకరి కోవర్ట్గా కనుక కొంత ప్లాన్ చేసుకుంటే దాని నల్లేరు మీద నడికే జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఇప్పటికే ఆమె చెల్లె మన షర్మిల గారు వాడికి చేరింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న తులసిరెడ్డి గారు వినాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా లేదు. గ్రాఫ్ 1-2% ఏమన్నా నీకు ఓట్ షేరింగ్ పెరిగితే అది వ్యతిరేక ఓటే పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ జనసేన బీజేపీ కూటమికే కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ తులసిరెడ్డి గారు 2019 నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు గతంలో మీ స్వేచ్ఛగా సీటు కేటాయించాం, ఇప్పుడు పొత్తులో ఇవ్వలేము, అందరికీ సీటు కష్టం అంటే పవన్ కళ్యాణ్ చాలా సిన్సియర్గా సీరియస్గా కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నారు. కానీ సీట్ల కేటాయింపులో 20-25 అన్నారు. నిజంగా కూడా వీళ్ళొక పత్రిక హైలైట్ చేసింది 30 సీట్లు, 30 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్ల సర్దుబాటు మీద సీట్ల కేటాయింపు అంశాలతో పాటు ఓటు బదిలీ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఫండమెంటల్గా బీజేపీ అంటే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ముందుగానే పార్టీ పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఆడికాడికే, దానికి తోడు ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడము, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వకపోవడము, మిగతా చట్టంలోని అంశాలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, పోలవరం కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ ఇవ్వకపోవడము, దానికి తోడు ఆంధ్రుల హక్కుగా సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని చూసేది, ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా అది వాళ్ళకు నష్టమే. కాకపోతే ఏమంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని బూతుల దగ్గర ఎదుర్కోవాలంటే కొంత అది ఉపయోగపడుతుందేమో అనే యాంగిల్లో కొంత టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నట్టుంది. సరే, జనసేన వాళ్ళు మొదటి నుండి కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓటర్ల దగ్గర మాత్రము బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా నష్టమే. ఆ బీజేపీకి ఇచ్చిన సీట్లలో కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంది. తర్వాత బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి సరే, రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అనేది ఒకటి. రెండవది వచ్చేసి మైనారిటీలో కొంత అభద్రతా భావం ఉంది బీజేపీ అంటే, కాబట్టి ఆ విధంగా వచ్చేసి పొత్తు పెట్టుకున్న వాళ్ళకు నష్టము. ఇంకోటి నేను చెప్పినట్టు కొంత బూతుల దగ్గర కొంత దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి కొంచెము మానసికంగా కొంత ఉపయోగం ఉండొచ్చు. ఇది ఒక యాంగిల్. కాబట్టి ఇది కొంతవరకు వచ్చేసి వైకాపాకు లాభం జరిగే అవకాశం. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కు ఎక్కువగా కాంగ్రెస్ గన ఇతను కూడా పోటీలో ఉండగలడు, గెలిచే అవకాశం ఉన్నాయంటే గన ఈసారి వచ్చేసి త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అనుముఖంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏది కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్న చోటల్లా కాంగ్రెస్ చేస్తారు. కాంగ్రెస్ కు అంత అవకాశాలు లేవు అనే చోట కొంత వైకాపాకు కొంత ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల బీజేపీతో పొత్తు వలన లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి లాభాలు ఎక్కువ, నష్టాలు ఎక్కువ కాలమే నిర్ణయించాలా. నాకు తెలిసి కొంతవరకు వచ్చేసి నష్టమే ఎక్కువ జరుగుతుందేమో. కానీ విశాఖ ఉభయ గోదావరి జిల్లాల కేటతున్న వారు మాట్లాడారు. అంటే దాదాపు 30 నుంచి 33 సీట్లు వారు తీసుకునే అవకాశం ఉంది, లేకుంటే 25 ఎబో 25 ఎబో, కానీ 20 లో ప్యాక్ చేస్తారు టీడీపీ అని అదొక చర్చ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను 25 అందుకంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను అసెంబ్లీ సీట్లు. కాబట్టి ఎక్కువ సీట్లు తీసుకుంటే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం మాత్రము దెబ్బతింటుంది. ఏది ఏమైనా వచ్చేసి టీడీపీనే ప్రధానంగా, కానీ జనసేన వచ్చేసి క్యాటలిస్ట్, జనసేన వచ్చేసి ఉత్ప్రేరకంగా దానివల్ల మంచి ఫలితం వస్తుంది తప్పచ్చి ఒక్క జనసేనకే డైరెక్ట్ గా అంటే గన అంత మళ్ళీ ఈజీ ఉండదు. జనసేన కాంబినేషన్ టీడీపీకి ఉపయోగపడుతుంది, కానీ జనసేన సొంతంగా అనుకుంటే సరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చేమో, కానీ జనసేన కొంత నిజంగా వాళ్ళు ప్రతిపక్ష ఓటు చేయకూడదు అనేది నిర్ణయం అయితే కన్నా వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే వాళ్ళకే నష్టం. రైట్. ఒక్క బొలిశెట్టి గారు చెప్పండి. మీరు పొత్తు అన్నారు, టీడీపీ జనసేన పొత్తు అన్నారు, ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కాకముందే, సీట్ల సర్దుబాటు కాకముందే ఎవరికి వారుగా సీట్లు ప్రకటించేస్తున్నారు. నిన్న రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. అంతకుముందు టీడీపీ నేతలు కూడా ఇంకొకరిని నిన్న పార్సారథి ఇన్ఛార్జ్ అని వారికి ఇచ్చారు. అంటే పొత్తు ధర్మం ముందే తూట్లు పడుతున్నాయా? నాకు డౌట్ రాదు. ఈ తూట్లు కాదండి, అనుకుని చేసినవి అన్ని. ఇవాళ చంద్రబాబు గారికి అండర్స్టాండింగ్ ఇది మధ్యలో ఎవరో చేసింది కాదు. దీని మీద ఎలాంటి కామెంట్స్ కూడా పెద్దగా లేవు. చూడండి మీరు, రెండు పార్టీలు కూడా ఇవాళ రోడ్ ఎక్కి మాట్లాడే పరిస్థితి ఎక్కడ లేదు. అవన్నీ చిన్న చిన్న విషయాలు ఉంటే సర్దుకునే తప్ప ఇది కూడా దాన్ని లాక్కునే అవకాశం లేదు. కాబట్టి దానికి పెద్దగా ఇబ్బంది పడేది కూడా ఏం లేదని నా అభిప్రాయం. రైట్. సుజాత గారు, జగన్ ఓడిపోవాలి అదే మన లక్ష్యం నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఒకటండి, టీడీపీ, జనసేన, అదే విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా మరొక జాతీయ పార్టీ, ఇవన్నీ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ఎంతవరకు అయితే వస్తుందో మా సిద్ధం సభలకి అవన్నీ చూస్తేనే తెలిసిపోతుంది. అన్ని పార్టీలు కలిసిన ఇంకొక అంతర్జాతీయ పార్టీ ఉంటే ఆ పార్టీని కూడా కలుపుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, అందులో అనుమానమే లేదు. మరి ఈ పార్టీలన్నీ కలిసి కూడా 2019లో
ఈ రకంగానే వచ్చారు. 2019లో టీడీపీ జనసేన అవగాహన ఒప్పందంతో ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? జనసేన అధినాయకుడు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. అదే విధంగా టీడీపీ పార్టీకి 23 సీట్లు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న రాజకీయం ఏం కాదు. ప్రజలకి 2019 నుంచి కూడా వీటి వల్ల ఈ అవగాహన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పొత్తులైతేనేమి అవగాహన ఒప్పందం, ఇది ఏమి పొత్తో విత్తో లేకపోతే రాష్ట్రానికి పట్టిన దరిద్రమో ఈ పొత్తు అర్థం కావట్లేదు. ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేదు, ఒక ఉమ్మడి సిద్ధాంతం లేదు. అదే విధంగా అభ్యర్థుల్ని ఉండండి, అదే విధంగా అభ్యర్థుల్ని ప్రకటించింది లేదు, ఏదీ లేదు. కానీ వాళ్ళు వచ్చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన బాలేదని మాట్లాడటమే గాని వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేదు. వాళ్ళు 2014 నుంచి 19 వరకు పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీ అలయన్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేనటువంటి దురావస్థలో ఈరోజు టీడీపీ పార్టీ గాని జనసేన పార్టీ గాని ఉంది. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఆయన చాలా బీరాలు పోతారు, కానీ చివరికి ఎలక్షన్స్ కి వచ్చేపాటికి కానీ లేకపోతే ఆయన రాజకీయంగా ఆయన అడుగులు కానీ ఎంత శల్యంగా లేకపోతే ఎంత మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా లేకుండా ఎంత బేలగా ఉన్నాయి అనేటువంటిది మనం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చూసాం. సో ఆయన మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 2019లో ఆయన ఎట్లా శాసనాలు చేశాడు, ఎన్ని శాపనార్థాలు పెట్టాడు, అవన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. కానీ ఏ రకంగా ఆయన 2 చోట్ల ఓడిపోయాడు అనేటువంటి విషయం కూడా అందరికీ గుర్తుంది. సరే, ప్రజల్లో ఆయన బలాన్ని పెంచుకునేటువంటి అంశాన్ని ఆయన మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే నేను పెద్ద లీడర్ అవుతానని పాపం ఆయన ఒక భూత కల్పంలో ఉన్నాడు. ఆయన అలా ఉండడమే మంచిదని అనుకుంటున్నాం అందరం. రైట్ బొలిశెట్టి గారు, నిన్న మొన్న క్యాడర్కు రైట్ వారు వెళ్ళిపోయినట్టారు. నిన్న చెప్పారు పదవుల బాధ్యత నాది, నన్ను నమ్మండి అంటే వారి క్యాడర్కి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళకి చాలా సీట్లు పోతాయి కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే పదవుల బాధ్యత అనేది ఎందుకు చెప్తున్నారంటే ఈ పొత్తు విషయంలో కొంత ఒక్కరికి బెనిఫిట్ అయితే ఇద్దరు లాస్ కావాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఇద్దరు అక్కడ ఆశావాహులు ఆస్పిరెంట్స్ అంటే మాకు 5 ఏళ్ళకైనా టికెట్ వస్తుందనో 10 ఏళ్ళకైనా టికెట్ వస్తుందని 10 ఏళ్ళ నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జనసేన ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు, ఇది అంతకుముందే ఉన్నది కనుక ఈ ప్రమాదం నుంచి బయటపడాలి. వాళ్ళకు ఉమ్మడి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని గెలవాలంటే మనం అందరం కలిసి ఉండాలి, కలిసి కొట్టాలి అనే దాని మీద కొంత భరోసా కల్పించే ప్రయత్నము జనసేన చేస్తూ ఉన్నది. ఒక పక్క తెలుగుదేశం చేస్తూ ఉన్నది, ఒక పక్క బీజేపీ కూడా ఇంకా బయటికి రావడం లేదు, కానీ ఆ ప్రయత్నం నడుస్తూ ఉన్నది. అయితే అక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఈ ముగ్గురిలో ఉన్నటువంటి అనైక్యత మనకు కలిసి వస్తుంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చాలా మంది 80 స్పీడ్ తోటి కాంగ్రెస్ పోతే మళ్ళీ 120 స్పీడ్ తోటి వైసీపీకి బ్యాక్ వచ్చాడు. అంటే ఇది ఏంటంటే రాంగ్ మెసేజ్ పోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే అక్కడ ఏదో కాంగ్రెస్లో ఏదో ఆయనకు సరైన న్యాయం జరగలేదనో లేకపోతే గౌరవం దొరకలేదనే ఆలోచనతో అంటే చూడు ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి అది భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇంకా కూడా చాలా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ బొలిశెట్టి గారు, పదవుల బాధ్యత నాది, నన్ను నమ్మండి అంటే క్యాడర్కు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు పదవులు త్యాగం చేసేందుకు మీలాంటి సైనికులు సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా నాయకుడి మాట శిరోధార్యంగా ఉండేవాళ్ళు ఎవరైనా దాన్ని గౌరవిస్తారండి. దీంట్లో ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నింటికి మేము రెడీగా ఉన్నాం. దానికోసం మేము పెద్ద బాధపడేది కూడా లేదు. నాయకులు నమ్ముకుంటే సీట్ రాజకీయాల్లో సీటే కదా, ఆ సీట్ రాకుంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోతే ఎట్లా ఉంటుందో తులసిరెడ్డి గారికి చాలా బాగా తెలుసు. పాలిటిక్స్లో ఒక 5 ఇయర్స్ ఓడిపోతే 5 ఇయర్స్ వెనక్కి పడితే మనం చాలా కోల్పోతాం. కానీ అలాంటిది మీరు పొత్తులో చాలా కోల్పోవాల్సి వస్తుంది కదా. కాదండి, సీటు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చి ఓడిపోతే అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం గొడవపడి మరి ఇచ్చినా కానీ ఓడిపోతే దరిద్రంగా ఉంటది కదా. దానికంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ లేదా క్లింకర్ కానీ మట్టి మసాలా నమ్ముకుని లెక్కర్లో దోపిడీ కానీ వాళ్ళ ప్రాజెక్టులు రాకపోయినా
నిత్యావసర రేట్లు పెరిగినా, కరెంటు బిల్లులు పెరిగినా, దారుణంగా పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ మన కోసం ఆలోచించుకున్నవాడు నాయకుడు ఆవిడ. రాజకీయ నాయకుడు సేవ చేసేవాడు నాయకుడిగా ఉండాలి తప్ప పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు. నేను ఆ బంధాలు ఆలోచిస్తాను ఇవాళ రాలేదు, జీవితం ఏదో పాడైపోతే ఎలా అనుకుంటే ఎవరు ఉండలేరు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఏనాటి లీడర్ అయినా అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అదే కనుక ఆయన వెళ్తానంటే ఎప్పుడో సీట్లు ఇచ్చే గెలిపించుకునేవాడు కదా తెలుగుదేశం వాళ్ళు. కానీ వాళ్ళు ఆలోచించాలి, విలువలకి కొన్ని రాజకీయ విలువలు పాటించి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఆ కోవలో మేము ఆలోచించి తప్ప ఈ అందరూ అలా అనుకుంటారంటే నేనేం చెప్పలేదు దానికి. ఇప్పుడు ఇవాళ నిజంగా ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే ఓడిపోతారనేది మనం చెప్పలేం. ప్రజలని మనం శిరోధరిగా భావించాల్సిన అవసరం ఉంది. ఊహించుకుంటాం వీళ్ళందరూ కలిస్తే ఓట్లు చేరకుండా ఉంటాయి కాబట్టి గెలుస్తామని పోటీ చేస్తాం. అంతే తప్ప ఇవాళ మనం గెలిపించాలి. ఏదైనా నేను సేవకుని అనుకున్న వాడికి ఇబ్బంది ఉండదండి. కాదు నేనే పెద్ద పోటీగాడిని అనుకున్నవాడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇవాళ మీరు సీట్ ఇస్తారండి, తెలుగుదేశం దెబ్బలాడుకుంటాం, మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కదా. కాబట్టి ఇద్దరు దెబ్బలాడుకుంటాం వల్ల దానివల్ల ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళ గొడవపడి మనం ఇంకో పార్టీని గెలిపించడం కంటే వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము కూడా దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం రాజకీయాలు కొనసాగుతుంది. దీన్ని కప్పిపుచ్చుగా చేస్తే దీన్ని ఎవడు సహించే పరిస్థితి లేదు. ఇది అది గమనించాలా. నిజంగా అన్ని ఓకే. జగన్మోహన్ గారు వెంకట్ గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనము కనీసము కలిసి ఉంటే త్యాగం చేస్తే 5 ఏళ్ళ మనము 5 ఏళ్ళకైనా మన భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ విడిపోతే అసలు మొత్తం ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఆలోచిస్తున్నారు అంట. రాజకీయ భవిష్యత్తు అవసరం లేదు. మేము రాజకీయాల్లో ఎదగవలసిన వ్యక్తులం కాదు. మేము మా కష్టం మీద బతికే వ్యక్తులం తప్ప మేము రాజకీయాల్లో మా భవిష్యత్తు అక్కర్లా. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉండాలని నేను చెప్తున్నా. మా భవిష్యత్తు గురించి నేను ఈ డిబేట్ లో కూడా నేను ఏదైనా మాట్లాడితే అది హార్ట్ స్పీకింగ్ అంతేగాని బయట మాట్లాడవలసిన అవసరం లేదు. బుల్షెట్టి గారు ఒక చిన్న క్వశ్చన్. మీరు రాజమండ్రి రూరల్ నుంచి దుర్గేష్ ని నిన్న పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అంటే సీట్ల సర్దుబాటు మీకు ఈ సీట్లు మాకు ఈ సీట్లు అనేది సూత్రప్రకంగా అంగీకారం జరిగినట్టేనా? డిఫరెంట్ గా అంగీకారం జరిగిన తర్వాత ప్రకటిస్తారండి ఎవరైనా. రైట్. తులసిరెడ్డి గారు నాకు సేమ్ టైం ఇదే సీట్ మీద చిన్న డౌట్. టీడీపీ గెస్ట్ లేడు అక్కడ. టీడీపీ నుంచి సీనియర్ బుచ్చే చౌదరి ఉన్నారు. డెఫినెట్గా నేనే పోటీ చేస్తా అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే సీటు నాదే, నేనే పోటీ చేస్తా అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? కొన్ని చోట్ల మాత్రము తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. చాలా చోట్ల ఇబ్బంది లేకపోవచ్చు కానీ కొన్ని చోట్ల మాత్రము డెఫినెట్ గా అంత ఈజీ కాదు. మరి కాకపోతే చర్చించుకొని వాళ్ళకు వేరే చోట్ల అవకాశము వేరే విధంగా అంత మరి అది ఆలోచించాల్సిన విషయమే. కానీ ఓవరాల్ గా వచ్చేసి బుల్షెట్టి గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఈ రెండే పరంపద సోపానాలు కాదు. ఈ మహాత్మా గాంధీకి ఏ పదవి ఉన్నది, ఆయన జాతిపిత. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణకు ఏ పదవి ఉన్నది, ఇప్పటికీ ఆయన అనుకుంటున్నాం. కాబట్టి అది ఏదో ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఈ రెండే పరమార్థం కాదు. అధికారానికి వచ్చిన తర్వాత రేపు రాజ్యసభ సీట్లు వస్తాయి, ఎమ్మెల్సీ వస్తాయి, నామినేటెడ్ పోస్టులు వస్తాయి, సలహాదారుల పోస్టులు వస్తాయి, స్థానిక సంస్థలు వస్తాయి. స్థానిక సంస్థల్లో కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, సర్పంచులు. కాబట్టి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి పరమార్థం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి రాజకీయాలు ఒక మన అభిప్రాయాన్ని భావ వ్యక్తీకరణకు సమాజం కోసం చెప్పే యాంగిల్ కూడా కొందరు ఉంటారు. రాజకీయాలు వచ్చేసి ఇప్పుడు మాలాంటి వాళ్ళం వచ్చేసి నాకు ఏడ కావాలన్నా టికెట్ ఇస్తారు. కానీ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు ఖర్చు పెడితే కానీ గెలవలేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. అందుకోసం నేనే స్వచ్ఛందంగా వచ్చేసి అడగడం లేదు, ఇస్తానే వద్దంటున్నాను వచ్చేసి. ఎందుకంటే పరిస్థితులు అట్టున్నాయి. అంత మాత్రం చేత వచ్చేసి నాకు రాజకీయంగా నేనేం బ్యాక్ అయినట్టు కాదు. నా అభిప్రాయాలు వ్యక్తీకరించే పార్టీ పరంగా సంస్థాగతంగా విలువ ఉంటుంది అన్ని ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు మాత్రం వచ్చేసి ఎమ్మెల్యే సీట్ కాకుండా నేను ఆ పార్టీ పోతా ఈ పార్టీ పోతా నష్టం కలిగిస్తారు వాళ్ళు కూడా కొందరు ఉంటారు. దాన్ని ఇంకా తప్పదు వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. కానీ ఏది ఏమైనా రాష్ట్రంలో రాబో రోజుల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది. త్రిముఖ పోటీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కి వచ్చేసి ఏమీ బలం లేదు అనుకునే కాంగ్రెస్ కి వచ్చేసి అనూహ్యంగా త్రిముఖ పోటీలో మంచి ఫైట్ ఇచ్చే అవకాశాలు వస్తాయి. చాలా చోట్ల వచ్చేసి ఈ విధంగా జరిగబోయే అవకాశాలు ఉన్నాయి. రైట్. సుజాత గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు
మళ్ళీ మీ పార్టీకి ఎందుకు వచ్చారు? తర్వాత ఎంపీ లావుతో మీరు చర్చలు జరిపిస్తున్నారు, 1-2 రోజుల్లో కోరిక అంటే మీరు కూడా గర్భాపసి సూత్రాన్ని మీరు కూడా మళ్ళీ పోయిన వారు తిరిగి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నారా? చాలామంది నేను పిలుస్తున్నారు వెనక్కి అని, వచ్చే అవకాశం ఉందా? మీట్లో పరిణామం మా పార్టీకి. అదేవిధంగా హలో ఎస్ వినపడుతుంది, వినిపిస్తుందా? వినపడుతుంది. ఓకే. సో ఆర్కే గారు రావడం అనేది చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే ఆర్కే గారు మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీకి చాలా నమ్మకంగా ఉంటూ చాలా బలమైన లీడర్ గా ఉంటూ వచ్చారు ఆయన. సో మేమందరం ఒక కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పోతే పక్క పార్టీలో ఉన్నటువంటి లుకలకలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ బయటపడింది. ఏవైతే చెప్తున్నారో తులసిరెడ్డి గారు త్రిముఖ పోటీ అనేది, త్రిముఖ పోటీ ఇక్కడ లేనే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత అన్ని పార్టీలు టీడీపీ, జనసేన ఏదైతే ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా ఒక జాతీయ పార్టీ అనేది ప్రజలందరికీ తెలిసిపోతూనే ఉంది. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, నాయకులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా వాళ్ళ భావాలకి అర్థం పడుతున్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. సో ఈ రోజు ద్విముఖ పోటీయే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తున, మిగిలిన పార్టీలన్నీ కూడా ఒక ఎత్తున అనేటువంటిది తీసుకుందాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఆలోచనలకి ఎవరైనా ఏదైనా బాధపడి ఉంటే, మనస్తాపం చెంది ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. అది అన్ని పార్టీల్లో జరిగేటువంటిదే, మా పార్టీలో కూడా జరుగుతున్నటువంటి అంశమే. అది దాన్ని చాలా విచిత్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళినటువంటి నాయకులు డెఫినెట్ గా ఆహ్వానిస్తారు. మీరు పోయిన వారిని తిరిగి రమ్మని బతిమలాడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల వేళ అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా జార విడుచుకోకుండా మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వ్యూహాత్మకంగా అన్నది వీళ్ళకి పత్రిక రాసింది. పత్రికలు రాస్తాయండి. నిన్నటి వరకు ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో చేరతారు అన్నారు. ఇంతవరకు చేరారా చెప్పండి? చేరలేదు కదా. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక నమస్కారం పెడతాం, వెళ్తే ఇంకో 2 నమస్కారాలు పెడతాం అంటున్నారు. సో ఎవరు రాజకీయ నాయకులుగా వాళ్ళు బలం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్. ఈ రోజు వచ్చారు, ఆర్కే గారు మంగళగిరిలో చాలా బలమైనటువంటి నాయకులు. కానీ బీసీలకి వాళ్ళు అనుకున్నారు, మా నాయకులు అక్కడ బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని. నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసావహించడం కార్యకర్తలుగా మా బాధ్యత. దాన్ని మేము ఈ రోజు చాలా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్. బుల్లిశెట్టి గారు ముద్రగడ విషయంలో ఏం మాట్లాడతారు? ఇందాక సువేత గారు ముద్రగడ గారి విషయంలో ఏం మాట్లాడతారు? ముద్రగడ గారి విషయం ఏముందండి, ఇప్పుడు ఆయన ఆలోచన, ఆయన రావడానికి వస్తానని చెప్పడం నిజం. కళ్యాణ్ గారు కూడా జాయిన్ చేస్తాననుకోవడం నిజం. దాంట్లో అనుమానం లేదు. వెయిట్ చేయాలి కానీ మనం దాంట్లో నేను డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఒక మంచి వ్యక్తి కాబట్టి ముద్రగడ గారిని పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఇద్దరం కలిసి ఇద్దరిని కూడా కళ్యాణ్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇంకా అది పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు ముద్రగడ గారు జాయిన్ అవ్వలేదు అంటే ముద్రగడ గారు వైసీపీ నుంచి వచ్చారేంటి? ముద్రగడ గారు రాలేదు కదా. ఇప్పుడు ఆర్కే గారు ఎన్నోళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు పరిగెత్తుకెళ్ళారు. కాంగ్రెస్ లో జరిగిన అవమానం ఏంటి? ఆయన కానీ సీటు అన్నారా, ఆయన గొడవ పడ్డారా? అదేం కాదు కదా. ఇప్పుడు ముద్రగడ గారి పరిస్థితి వేరు, ఆర్కే గారి పరిస్థితి వేరు. వాళ్ళిద్దరికి పోల్చాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ముద్రగడ గారు ఒక కాపు ఉద్యమ నేతగా ఆయనకు ఒక మార్పు ఉంది. ఇక్కడ ఆర్కే గారికి దానికి సంబంధం ఉంది. ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా వెళ్ళాడు, లేకపోతే వాళ్ళు పంపించే ఉండొచ్చు పార్టీలోంచి వెళ్ళమని, లేకపోతే మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. మనం ఏం చెప్తాం? వాళ్ళకి వీళ్ళకి పోల్చవలసిన అవసరం లేదు. ఒక నిజాయితీగా నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారికి అన్ని పార్టీల్లోనూ అందరి దగ్గర మంచి గౌరవం ఉందండి. దాంట్లో ఏం సందేహం లేదు. వాళ్ళు ఇప్పుడు కలవాలి, ఎందుకు కలవాలంటే టైం ఉంటుంది, ఆ టైంలో కలుస్తారు. దాని గురించి పెద్ద బాధపడవలసిన అవసరం ఉంటుంది. ఎస్ తులసిరెడ్డి గారు మీ పార్టీకి అంటే షర్మిల దగ్గరికి ఆలరామకృష్ణ రెడ్డి వచ్చినట్టే వచ్చి ఇందాక మల్లేశ్వరరావు చెప్పారు, అంతే స్పీడ్తో మళ్ళీ జగన్ గుడికి వెళ్ళారు. ఫ్యాన్ కిందే చల్లగాలి ఉంది అని. ఏం చెప్తారు ఆర్కే గురించి? ఒకటి, రామకృష్ణారెడ్డి గారి నైతికతకు సంబంధించిన విషయం అయిపోయింది. రెండవది, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అంటే భయపడుతున్నాడు అనేది తెలుసు. కాబట్టి ఆ భయపడి ఆ పక్క నుండి మళ్ళా ఏదో విధంగా వచ్చేసి మళ్ళా తీసుకొని కాంగ్రెస్ ను వీకెన్ చేయాలి మళ్ళా అనే యాంగిల్, తర్వాత ఇంకా చాలా మంది చేస్తారు అనే భయం. ఆ భయంతో వచ్చేసి ముందుగానే రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ వెనక్కి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తారనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అంటే భయంతో అది చేసింది. రెండవది, రామకృష్ణారెడ్డి గారు పార్టీకి వచ్చినప్పుడే చెప్పాడు ఆయన వచ్చేసి ఆర్థికమైన కారణాలు వచ్చేసి నా నియోజకవర్గానికి వక్ష నిధులే మంజూరు చేయలేదు,
తర్వాత నేను ఆఖరికి వచ్చేసి బొంగ ఒక 120 కోట్లకు వర్కులు ఇచ్చాడు. అది కూడా నా సొంత ఖర్చు చేశాను, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆర్థికంగా చితికిపోయాను అనే యాంగిల్లో మాట్లాడడం జరిగింది. రెండవది అక్కడ సీటు కూడా వచ్చేసి గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ చేయడంతో తనకు సీటు ఇయ్యరు, ఆర్థికంగా ఇబ్బందులు అని ఆయన జీవితంలో మళ్ళీ నేను జగన్ గడప దొక్కను అని ఇదే అన్న ఆర్కే షర్మిల దగ్గర మీ పార్టీలో ఎందుకు ఇవ్వలేకపోయారు? కేవలం నెల రోజుల లోపల ఎందుకు లేకపోవడం కాదు, ఆ పక్క ఆర్థిక ఇబ్బంది ఉన్నాడు కదా, అది బేరం కుదిరింటది వచ్చేసి. ఆ పక్క నాకు పెండింగ్ బిల్లు 120 కోట్లు బిల్లులు ఇవ్వలేదని చెప్పారు కదా, అవి ఇస్తామని చెప్పింటారు, దానికి వచ్చేసి చెప్పింటారు అంతే తప్పనిచ్చేసి. ఈ పక్క ఆయనకు జరిగిన ఏమీ లేదు వచ్చేసి వారు చెప్పినట్టు నిన్న కాక మొన్న వచ్చారు, పార్టీలు తిరుగుతున్నారు, కడపకు వచ్చాడు, అంతలకు తిరిగిన ప్రమాణ స్వీకారంకి వచ్చాడు. కాబట్టి ఈ లోపల జరిగింది ఏముంది, ఏమీ లేదు, ఆ పక్క అడ్జస్ట్మెంట్ అయిపోయింది అంతే. ఆర్థిక ఇబ్బందులు ఆయన చెప్పినాడు, ఆ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తామని చెప్పింటారు, పోయినాడు అంతే. అంతకుమించి దీంట్లో ఇంకా వడ్ల గింజలు ఏముంటుంది, బియ్యపు గింజ తప్ప, అంతే తప్పని చేసి జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి ఒక విధంగా మిగతా ఎక్కువ మంది పోకుండా ఉండేదానికోసము ఇది ఒక ఆయన పోకుండా చేసుకునే ప్రయత్నం ఆయన చేశాడు. ఈయనకు వచ్చేసి తన ఆర్థిక ప్రయోజనాల కోసం మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ సింబియాసిస్ జరిగింది అంతే తప్పని చేసి దీంట్లో పెద్దగా ఈ పక్క సేమ్ టైంలో ఇటీవల ఒరిగింది లేదు, కాంగ్రెస్ కు తరిగింది లేదు, కాంగ్రెస్ కు ఒరిగింది లేదు, ఆయన వచ్చింది వలన ఆయన పోయినందు వల్ల తరిగింది లేదు. రైట్. సేమ్ టైంలో వైసీపీ గూటిని ఇటీవల చాలా మంది విడారు, చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, ఒక 4 ఎంపీలు కూడా ఆ పార్టీ గుడిపై చెప్పారు. మొన్న సిద్ధం సభల తర్వాత, రాప్తాడ్ మీటింగ్ తర్వాత ఆ ఎఫెక్ట్ మరి ఏమో కానీ ఒక వారంలో తిరిగి వెళ్ళే అంటే వారం రోజుల్లోగా తిరిగి వెళ్ళిన నేతలంతా కూడా మళ్ళీ గర్భాపసికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఆర్కే వచ్చారు, రేపు ఎల్లుండి ఎంపీ లావు కృష్ణ అంటున్నారు, ఇంకా చాలామంది వస్తున్నారు. అంటే తిరిగి అంటే వైసీపీ వద్దు అని తిరిగి వెళ్ళిన వారంతా ఎందుకు మళ్ళీ గర్భాపసికి వస్తున్నారు? ఇప్పుడు రాప్తాడు సభ గురించి చెప్పుకుంటున్నాను గొప్పగా. రాప్తాడు సభ సరే ఓ విధంగా జనసంఖ్య బాగానే వచ్చింది, కానీ ఎంత వచ్చి ఉంటారు? ఒక 3 లక్షలు 5 లక్షలు అనుకున్నాం. రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్లు. 5 కోట్లలో ఒక 5 లక్షల మందే వచ్చి అనుకున్నాం. ఎంత వచ్చినట్టు? 1%. అంటే 99% వ్యతిరేకమన్నా కాదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చేసి బలమని, రానోళ్ళు వచ్చేసి బలం లేదని కాదు కదా. ఆ విధంగా 99% వ్యతిరేకం. కాబట్టి ఇదంతా పిండి కొద్ది ఖర్చు పెడితే ఎక్కువన్నా కాదు. పులివెందుల్లో నాకు అధిష్టానం 10 కోట్లు ఇస్తే నేను అంతకంటే పెద్ద సభ పులివెందులో పెడతా, నేను ఒక్కనే పెడతా. ఇది ఏముంది? వాహనాలు సమకూర్చడము, వాహనాలకి వచ్చేసి ఇంత ప్రైవేట్ స్కూల్ అవి వచ్చేసి వాళ్ళ వాహనాలు తీసుకోవడము, డీజిల్ ఇల్లు పోయించడము, ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు ఇవ్వడము, ఒక బిర్యానీ పొట్లం, ఒక మందు బాటిల్ మొగ్గునికి ఇవ్వడం, మగవారికి అయితే ఇవ్వడం. ఇది జరిగింది. మా ఊరు నుండి 45 నియోజకవర్గం వేపపల్లె మేజర్ పంచాయతీ అక్కడ ఉంటే 45 స్కూల్ వాహనాలను తీసుకున్నారు, డీజిల్ పట్టించారు, ఒక్కను ఎక్కియడము, 500 రూపాయలు నోట్ అట్ట వేయడము, ఒక బాటిల్ ఇవ్వడము, ఒక చికెన్, ఒక బిర్యానీ, మటన్ బిర్యానీ. దీనివల్ల కాబట్టి ఇది అన్ని పార్టీలు చేసే పని ఇది. ఇది వచ్చేసి కేరళలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క వర్స్ట్ కల్చర్ ఏదో జనాలను స్వచ్ఛందంగా వస్తే ఏదో 83లో ఎన్టీఆర్కి వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళంతా కాలు గంటల తరబడి ఆ విధంగా వస్తే భయపడాలి. ఎన్నైనా చేయొచ్చు, పూర్తి కూడా చేయొచ్చు. సుజాత గారు, అన్ని పార్టీలు కూడా దంపుడు కళ్ళం ఆశలు పెట్టుకున్నాయండి. వీళ్ళు ఈ రకమైనటువంటి ఒక మిథ్యలతోటి, ఒక ఇల్యూషన్ తోటి ఉండడానికి అలవాటు పడినాయి ఈ పార్టీలు కూడా. ప్రజలు వస్తే సభలు పెడితే అదేదో ఏముంది బిర్యానీ కోసం వస్తున్నారు అని, రేపు పూలింగ్ బోతులకు వస్తారు, ఆ తర్వాత ఓటేస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న 151 తీసుకొచ్చారు, రేపు 175 తీసుకొస్తారు. అప్పుడు కూడా వీళ్ళ పంథా ఇలానే ఉంటుంది. అదేం కొత్తగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిపోయిన పార్టీ అది ఇప్పటికీ ఇంకా బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్ దగ్గరే ఉంది పాపం. ఇప్పుడు డిజిటల్ యుగం, అందరూ మారారు. ఈ రోజు ప్రతి మాటకి కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్నట్లుగా ప్రజలే సమాధానం చెప్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఒక విలేకర్ కింద మారి ప్రతి మనిషి కూడా ఒక కామెంట్ పెడుతున్నాడు. ఈ రోజు మేనిఫెస్టో అనేది చాలా మ్యాండేటరీగా అమలు చేయాలి,
మేనిఫెస్టో ప్రవేశపెడితే మళ్ళీ నాయకులు తిరిగి వస్తే వాళ్ళ చొక్కా పట్టుకొని అడగాలి అని కొత్త రాజకీయాన్ని ప్రజలకి నేర్పిందే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వీళ్ళకి ఒక మేనిఫెస్టో ఉందా, మేనిఫెస్టోలో ఒక హామీ ఉందా అనేటువంటి సమాధానం వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు టీడీపీ జనసేన కానీ ఉన్నాయి. కానీ ఈ రాజకీయాలని పూర్తిగా మార్చేసినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారని తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. మేనిఫెస్టో విషయం అయితేనేమి, హామీల విషయం అయితేనేమి, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వై నాట్ 175 స్లోగన్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. అంత ధైర్యం మిగిలిన పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ఒక ఇల్యూజన్ లో ఉండిపోతున్నారు. ఏముందండి, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వస్తారు, మందు బాటిల్ ఇస్తే వస్తారు, నిద్రలో వీళ్ళు ఉండిపోతున్నారు. సుజాత గారు, మీరు సంసిద్ధం అంటే సిద్ధం లాంటి సభలు పెట్టి మీరు జనాన్ని పొలిటికల్ గా భయపెడుతున్నారా, లేకుంటే మీ ఉనికిని చాటుకుంటున్నారా? ఎవరు భయపడుతున్నారండి? ఎవరు భయపడతారు ప్రజల్ని? 151 సీట్లు వచ్చినాయి, అప్పుడు కూడా భయపెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు అనడం సబబు కాదండి. అంటే ప్రజలు వస్తే భయపెట్టినట్లా చెప్పండి. మరి టీడీపీ వాళ్ళు కూడా భయపెట్టి తీసుకోవచ్చు కదా, లేకపోతే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గర డబ్బు ఏమన్నా తక్కువ ఉందా చెప్పండి? వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మరి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. దాన్ని మీరు జీర్ణించుకోలేక బిర్యానీల కోసం వస్తున్నారు అని మీకు మీరు సమాధాన పరుచుకొని అలా ఉండిపోతే దానికి ఎవరేం చేయలేరు కదా. బొలిశెట్టి గారు ప్లీజ్. ఏమండి, తులసిరెడ్డి గారు చెప్పింది 100% నిజం. ఇవాళ జనం డబ్బులు స్కూల్ బస్సులు పెట్టుకుని ఆయిల్ కొట్టించింది నిజం కదా. ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఎవరికి వద్దని నిజం. మేడం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిపోయిన పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ కుటుంబమే లేదు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఎంపీగా చేశారు. ఆ పార్టీ ద్వారానే డబ్బు సంపాదించారు. ఆ పార్టీ ద్వారానే ఈ పార్టీకి పెట్టుబడి పెట్టారు. ఇది ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన పార్టీ కాదు వైసీపీ పార్టీ అంటే. అలాంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చాను. కాంగ్రెస్ పార్టీ చాలా మందికి, చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాలం తేలిపోయిన అదే బీజేపీ పార్టీ ఒకప్పుడు 3 సీట్లతో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ దేశాన్ని వెళ్తా ఉంది. దానికి రాజకీయ సహజం. ఇవాళ ఏది జరగవచ్చు జరగకూడదు, వీళ్ళ శత్రువులు వీళ్ళ మిత్రులు అనేది ఉండదు. ఎప్పుడు ఎవరైనా మన అహంకారంతో మాట్లాడితే దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాలి. మనమే పార్టీ, ఎదురు పార్టీలు కాదు, ఎదురు మనుషులు కాదు, మన రూలింగ్ లో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడుతున్నా వినాలైన ఆలోచనతో మానేయండి మేడం. మీ పత్రికలు తప్పు చేసింది, లేకపోతే మీ పోలీసు తప్పు చేశారు, మీ కార్యకర్తలు తప్పు చేశారు, డెఫినెట్ గా మీరు చెప్పాలా. లేదండి, ఎవరు తప్పు చేయలేదు. మీరు అక్కడ సంఘటన అనేది ఎలా జరిగింది తప్పు చేశారు, ఫోటోగ్రాఫర్లు తప్పు చేశారు, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు తప్పు చేశారు అని చెప్పడానికి మీరెవరు మేమెవరు? మీరెవరు మేమెవరు అని చెప్పండి. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకొని మాట్లాడాలి. చివరి టాపిక్ అండి. ఎవరైనా హక్కు ఉందా చెప్పండి? ఎవరైనా కొట్టడానికి హక్కు ఉందా? అది లేనప్పుడు దాన్ని ఎలా సమర్థించారు? వదిలేండి సార్, వదిలేండి. మల్లేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జోరు పెరుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి. సరే, ఇండియా కూటమిలో ఉంది, వామపక్షాలతో పొత్తు ఉంది, ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. పిసిసి చీఫ్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారు మేనిఫెస్టోకి. అంటే ఏపీలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొంత మెరుగైన పరిస్థితి అయితే అవపడుతుంది. ఎందుకంటే గతంలో 2014లో ఉన్న పరిస్థితి 2019లో ఉన్న పరిస్థితి కంటే మెరుగైన మన ఓట్ షేరింగ్ మొత్తం పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ మన ఇప్పుడు తులసిరెడ్డి గారు ఎందుకంటే పరిపక్వత గల నాయకుడు. ఎందుకంటే మనము 40 ఏళ్ళ నుంచి నేను విద్యార్థి దశ నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే కాకపోతే 83లో 9 నెలల్లోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనం ఇప్పుడు వస్తలేరు. ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టు ఏంటంటే అంత డిజిటల్ యుగంతో పాటు డిజిటల్ పేమెంట్స్ కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి పార్టీకి అంటే ఒక వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశమో లేకపోతే జనసేన కాదు, ఎవరు కూడా పైసలు ఇవ్వండి అడుగు పెడతలేరు. మాకు ఆ పద్ధతిలో ముందుకు పోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోవడము రావడము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏదో అయితే మీరు ఒక రకంగా చెప్పాలంటే
ఆ పోయిన వ్యక్తిని తీసుకునే వరకు ఏంటంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ Strategy అండి. ఇప్పుడు ఎంపీ రామకృష్ణతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ జరిగేది అదే. రామకృష్ణారెడ్డిని తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న భయం ఏందో అవపడతా ఉన్నది. అంటే కాంగ్రెస్ కొంత మనకు డ్యామేజ్ చేస్తుంది అనే ఒక భయం వాడ వెంటాడుతుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలన్నింటి కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ను ఇలా తలుచుకోవడం ఎవరు లేడు తెలుగు రాష్ట్రాలల్లో. ఎందుకంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ఇవైతే ఇద్దరు ఇప్పుడు చెల్లె చెప్పుకునేది అదే అంశము, కొడుకు చెప్పుకునేది అదే అంశం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సరే ఒక 5 ఏళ్ళు ఆయనకి ఇచ్చింది, కాకపోతే ఇక్కడ ఓటు షేరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్కు అధికారం చెప్పెట్టే పరిస్థితి ఏమి ఉండదు. తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? వామపక్షాలతో మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి అధికారికంగా ఉమ్మడి మేనిఫెస్టోని మీరు విడుదల చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రిని ఇన్వైట్ చేయబోతున్నారు. ఎట్లా మీ ఉమ్మడి మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుంది మీది? ఇప్పుడు పొత్తు డెఫినెట్ గా వచ్చేసి ఇండియా కూటమి అంటే ప్రస్తుతానికి వచ్చేసి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఇంకా మిగతా ఏమన్నా కొన్ని వేరే చెందిన పార్టీలు ఇండియా కూటమి ఉండే పార్టీలతో ఉంటుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. రేపు 20 మొన్న వచ్చేసి నిన్న రుద్రరాజు గారు మా పార్టీ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో పోయి అక్కడ మాట్లాడడం జరిగింది. రేపు 23వ తారీఖున వారు వచ్చేసి ఆంధ్రరత్న భవన్కి వస్తున్నారు. షర్మిలమ్మ గారు దాంట్లో పాల్గొంటారు. కాబట్టి పొత్తుల విషయం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్నటితోనే స్టార్ట్ అయింది. అవి జరుగుతాయి. కాబట్టి అది ఇవి ఈజీగా అయిపోతుంది. ఇంకా మేనిఫెస్టోకు సంబంధించి ప్రధానంగా నిన్న నేను పల్లంరాజు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, నేను దాంట్లో మెంబరు. నిన్న దాని గురించి సెకండ్ మీటింగ్ జరగడం జరిగింది. ప్రధానంగా మేము వచ్చేసి రైతుల గురించి ఆలోచిస్తున్నాము. అనేక అంశాలు ఉన్నప్పటికీ ఇది అందులో ఇప్పుడు జమిలీ ఎన్నికలు కాబట్టి అటు జాతీయ స్థాయి ఇటు రాష్ట్ర స్థాయిలో రెండింటినీ కలిపి చేయాలా. ప్రధానంగా 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఒక ప్రధానంగా, ఆఫ్ కోర్స్ ఇది కేంద్రం చేసేదే. తర్వాత వచ్చేసి 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది, పేద కుటుంబానికి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇంకా మా బ్రహ్మాస్త్రం ప్రత్యేక హోదా ఉండనే ఉంది. మా పాశుపతాస్త్రం వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఉంది. ఇంకా మిగతా మా యొక్క గాంధీబాల్ చేసేసి చట్టంలోని మిగతా అంశాలు స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయబోమని, ఇవన్నీ మా అస్త్రాలు ప్రధానంగా ఉంటాయి. కొన్ని తెలంగాణ గ్యారంటీ పథకాలు, కొన్ని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గ్యారంటీ. కాంగ్రెస్ మీద జనాలకు ఇంకా కోపం పోయిందా? మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు జనాన్ని? అసలు కోపం ఉంటే కదా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే తింటే గారెలే తినాలా, వింటే భారతం వినాలా, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పాలించాలా, మిగతా వాళ్ళకి చేత కాదండి. రాష్ట్రాన్ని విభజించారు కాంగ్రెస్ పార్టీ, అదైతే ఉంది కదా, ఆ నెపం అయితే ఉంది కదా. అసలు ఉన్నది ఇష్యూనే కాదంటే ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలను ఏ పార్టీ అమలు చేయగలదనేది ఇప్పుడు ఇష్యూ. విభజన ఏ విధంగా జరిగిందనేది అది 10 ఏళ్ళు అయిపోయింది. కొత్త శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం వినాలని ఉంటుంది. ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలను ఏ పార్టీ అమలు చేయగలదు? ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వగలరు? రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఎవరు ఇవ్వగలరు? కాబట్టి మిగతా చట్టంలోని అంశాలు అది కేంద్రం ఇవ్వాలి. బీజేపీ అనే వాళ్ళ, కాంగ్రెస్ అనే వాళ్ళ. బీజేపీ ఇవ్వనని చెప్పింది. ప్రాంతీయ పార్టీకి ఇచ్చే శక్తి లేదు, కాంగ్రెస్ ఇస్తా ఉంటుంది, ఇచ్చే శక్తి ఉంది. అది ఒకటే చాలదా రేపు వచ్చేసి కాంగ్రెస్ వైపు ఓటర్లు అనేదాన్ని? చూద్దాం కాంగ్రెస్ స్థానం ఎట్లా ఉంటుంది అన్నది. మల్లేశ్వర ఒక సీరియస్ కామెంట్. రేవంత్ రెడ్డి గారు ఏపీ పోతున్నారు. చంద్రబాబును తిడతారా? చంద్రబాబు టార్గెట్ చేస్తారా? ఇప్పుడు నేను తిట్టాలని అనట్లేదండి. చంద్రబాబు టార్గెట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో పనిచేసిన, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గారు శిష్యరికం చేసిన పార్టీలు ఇక్కడ వేరు. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ఏజెండా వేరు, కాంగ్రెస్ పార్టీ ఏజెండా. ఇండివిజువాలిటీ ఎవరి పార్టీని వారు కాపాడుకోవాలనుకుంటే తిట్టాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయ విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయ విమర్శలు లేకుండా ప్రస్థానం జరగదు. రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా డీకే శివకుమార్ కానీ, ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి 6 గ్యారంటీలను, 5 గ్యారంటీలను అక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ పద్ధతిలోనే కొంత ఓట్ షేరింగ్ పెంచడానికైతే వీళ్ళు కారకులు అవుతారు. కాకపోతే ఆడ రసవత్తరంగా ఏంటంటే ఇప్పుడు పోటీ కూడా చాలా పెరిగిందండి. మన దరఖాస్తు, మన తులసిరెడ్డి గారు, మీరు ఎంపీ సీట్ల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత పోటీ ఉంటుందా ఏపీలో అనే చర్చ వస్తుంది. ఇప్పుడు అదే కదా భయం, జగన్మోహన్ రెడ్డి భయం అంతా కూడా అదే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఓటు చెల్లె కాకుండా పీసీసీ చీఫ్ ఎవరున్నా కూడా ఇంత పట్టించుకునేవాడు కాదు. చెల్లె కావడం వల్ల ఏంటంటే ఇప్పుడు పాత రాజశేఖర రెడ్డి గారితో అడుగు వేసి నడిచిన పాత నాయకులందరూ కూడా వచ్చి చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి వచ్చేసి 1:7 రేషియోలో వచ్చాయి. అటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 29 వరకు ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా ఎక్కువ వస్తాయి. తర్వాత మేము వచ్చేసి ఊరికి ఇవ్వలేదు.
అసెంబ్లీకి వచ్చేసి 10,000, లోక్సభకి వచ్చేసి 25,000 పెట్టినా కానీ ఆ స్థాయిలో వస్తున్నాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి లోక్సభకి 25,000. కానీ ఓట్ షేర్ పెరుగుతుంది కానీ సీట్ షేర్ పెరుగుతుందా లేదా పెద్ద డౌట్ అండి. ఇది నేను చెప్తున్నా కదా, అనూహ్యమైన పెంపు. వారు చెప్పినట్టు బీజేపీకి 2 సీట్ల నుండి 303 సీట్లకి అనేది ఇది ఒక మ్యూటేషన్స్ అన్నమాట. ఒక్కసారి దోశ తిరగమన్నట్టు వచ్చేసి ఒక ఐడియా మొత్తం. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఉప ఎన్నికల్లో హుజూరాబాద్, మునుగోలో డిపాజిట్ పోయింది. కానీ సార్వత్రిక ఎన్నికల కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందది ఎన్నికల ఫలితం తర్వాత చూద్దాం. మీరు జగన్ కాదండి, మీరు జగన్ గెలిపిస్తారా లేకుంటే చంద్రబాబును కూటమిని ఓడిస్తారా రేపు ఏపీ జనమే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.